Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 106, first verse. ఈ రోజు మన ధ్యానం కొరకు 106వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. Oh, give thanks unto the Lord, for he is good, for his mercy endureth forever. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. Psalm 106 is one of the Hallel Psalms. 106వ కీర్తన హల్లెలూయా కీర్తనలో ఇదొకటి. These psalms were sung by pilgrims as they made their way to Jerusalem for the various feast days in Israel. ఈ కీర్తనలు ఇశ్రాయేలు ప్రజలు పండుగల కొరకై యెరూషలేమునకు వెళ్తున్న సందర్భాల్లో పాడుకునే కీర్తనలు. These psalms were used to prepare the hearts of the pilgrims for worship. ఈ కీర్తనలు యాత్రికులైన వారు దేవుని ఆరాధించడానికి కొరకే వాళ్ళ హృదయాలను సిద్ధపరిచే కీర్తనలు. They served to remind the worshippers of the greatness and the glory of God. ఈ కీర్తనలు దేవుని యొక్క గొప్పతనం, మహిమని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి ప్రజలకి. They served to remind the worshippers that they were on their way to exalt the majestic, glorious God. ఈ ఆరాధించేవారు దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని, మహిమాయుక్తమైనటువంటి ఆ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించబద్దలే ఉన్నారని కూడా జ్ఞాపకం They చేస్తారు. served to teach the people that he was worthy of all the praises they could offer to him. ఈ కీర్తనలు ప్రజలందరూ దేవునికి అర్పించే, చెల్లించే స్తుతులన్నిటికీ ఆయన యోగ్యుడు అనే మాట చెప్తాం. As we consider the time of the year into which we are entering, ఇప్పుడు మనము ఏ సంవత్సరంలో ప్రవేశిస్తున్నామో ఆ కాలాన్ని మనం జ్ఞాపకం we చేసుకుంటే need to stop and take the time to count our blessings. మనము ఆగి ఆయన యొక్క ఆ ఆశీర్వాదాలని తలపోసుకున్నటువంటి సమయం. And we need to consider the God who gave us our blessings. దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనం తలపోసుకునవలసిన అవసరం ఉంది. We need to assess the state of our worship of God as well. అంతేకాకుండా మనం దేవునికి ఆరాధన చేసేటువంటి ఆ స్థితిని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సి. Let us see some truths in verse 1. మొదటి వచనంలో మనం కొన్ని సత్యాలను గమనిస్తాం. They speak to us about our having a spirit of thanksgiving and praise for the Lord Almighty. మన సర్వశక్తుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దాని గురించి మాట్లాడుతా ఉంది. Few things we are going to see from this verse. ఈ వచనంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. Oh, give thanks unto the Lord. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు లేదా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు What చెల్లించుడి. does it mean? దాని అర్థం The ఏమిటిది? first one is మొదటిది the command for his praises. ఆ స్తుతించాలనే దానికి ఒక ఆజ్ఞ. When the Jews thought about praise, they thought about it in terms of sacrifices at the tabernacle. ఈ యూదులు స్తుతిని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రత్యక్ష గుడారంలో బలులు అర్పించే దానికి సమానం అది. Leviticus 7 gives us the instructions for an offering known as the peace offering. లేవియాకాండం 7వ అధ్యాయంలో ఆ బలి అర్పణే సమాధాన బలి అర్పణగా చెప్పబడింది. This was an offering given to thank the Lord ఇది దేవునికి కృతజ్ఞతలు చెల్లించే దాని కొరకైనటువంటి బలియాగం. because of his great blessings on his people. ఎందుకంటే తన ప్రజలలో ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. It was an expression of faith, love and thanksgiving. ఇది విశ్వాసము, ప్రేమ, కృతజ్ఞతకి అదొక వ్యక్తీకరణ. And it offered the one who is giving the offering the opportunity to worship the Lord and to rejoice with the praise of God. ఇవన్నీ ఇచ్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అర్పణ అర్పించేదానికి ఒక అవకాశం ఇది. The one who is offering, చూడండి, ఈ అర్పణ అర్పించేవాడు and he is having the opportunity to worship the Lord, దేవుణ్ణి ఆరాధించే దాని కొరకైనటువంటి ఆ తరుణం కలిగి and also to have the fellowship with rejoice with the praise of God. ఆ దేవుని యొక్క యాజకులతో కలిసి ఆయన సంతోషించేటువంటి తరుణం. Peace offering is a shared offering. Others also can take part of it. సమాధాన బలి అర్పణ అనేది ఇతరులతో పంచుకునేది, వాళ్ళు కూడా కలిసి చేయగలిగినటువంటిది. With a portion being burned on the altar, ఆ బలిపీఠం మీద దహించబడినటువంటి ఆ భాగంతో a portion of the offering can be burnt on the altar, ఆ బలి అర్పణలోని ఒక భాగము బలిపీఠం పైన అది దహించబడుతుంది. and a portion is being given to the priests, కొంత భాగమేమో యాజకులకు ఇవ్వబడుతుంది, even to the offerer also. అంతేకాకుండా బలి అర్పించే వాడికి కూడా ఇది So ఇవ్వబడుతుంది. the peace offering was a free will offering. కాబట్టి సమాధాన బలి అర్పణ అనేది మనం స్వేచ్ఛార్పణ కాదు. It was always given out of a heart of gratitude and thanksgiving and love towards the Lord. ఇది ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల కృతజ్ఞత, స్తుతి, ఆ మనసు కలిగి ఇచ్చేటువంటిది. We are no longer required to observe the Levitical offerings today. ఇక ఈ రోజు ఇంకా మనము లేవియా కాండంలో ఉన్నటువంటి బలులు అర్పించవలసిన అవసరం లేదు. But we still have an obligation to offer our praises to the Lord for who he is
and for all he has done for us. ఆయనను దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకు ఏమి చేశాడో వాటన్నిటి బట్టి ఆయనకి మనము యాగము, స్తుతి యాగము చేయవలసిన వారమే ఉన్నాం. In Hebrews 13:15, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో the writer of Hebrews refers to the calves of our lips. ఈ హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, మన యొక్క జిహ్వా ఫలములు అంటాడు. And the entire verse says, ఈ వచనం అంతట్లో కూడా చెప్పబడిన మాట, by him therefore let us offer the sacrifice of praise to God continually, that is the fruit of our lips giving thanks to his name. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడం అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించడం. We praise, we understand and worship according to the value of God to us. కాబట్టి దేవుని మన ఎడల ఆయనకున్న విలువ గ్రహిస్తూ How much value we are giving to God, based on that our worship and our offering will be there. దేవునికి మనం ఎంత విలువనిస్తున్నామో అనే దానిపైన ఆధారపడే మనం బలులు ఆయనకు అర్పిస్తున్నాం. Your praise says a lot about how much you value the Lord. నీ స్తుతి యాగమే నువ్వు దేవునికి ఎంత విలువనిస్తున్నావు అనేది అర్థమవుతుంది. We are commanded to praise him both now and forever. మనం ఇప్పుడు ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతించాలి అని ఆజ్ఞాపించబడ్డాం. Yeah, see, the praise what you offer, చూడండి, నీవు దేవునికి అర్పించే ఆ స్తుతులు, that will show you how much you are valuing God. ఇది నీవు దేవునికి ఎంత విలువనిస్తున్నావు అనేది తెలియపరుస్తుంది. Yes, even in our present days also, ఇప్పుడు మన ప్రస్తుత దినాల్లో కూడా whatever you are giving to God, నువ్వు ఏదైతే దేవునికి ఇస్తున్నావో, your time, నీ సమయం గాని, your talents, నీ తలాంతులు your గాని, treasures, నీ యొక్క ధనము గాని, your tears, నీ కన్నీళ్లు గాని, how much you are giving, that shows how much value you are giving to God. నువ్వు ఎంతగా ఇస్తున్నావు అనేది దేవునికి నువ్వు ఎంత విలువ ఇస్తున్నావు అక్కడ అర్థమవుతుంది. Some people, they will read the newspaper 1 hour and the Bible 5 minutes. కొంతమంది వార్తాపత్రిక గంట సేపు చదివి బైబిల్ని 5 నిమిషాల్లో చదువుతారు. They will read all the 6-7 pages of the newspaper completely in the Bible, not even 10 verses. వార్తాపత్రికలో 5-6 పేజీలు మొదటి నుండి చివరి దాకా అన్ని చదువుతారు, కానీ బైబిల్ మాటకు వచ్చేసరికి కనీసం 10 వచనాలైనా చదవరు. How much value you are giving to God? అంటే దేవునికి ఎంత విలువ ఇస్తున్నాం? Simply blowing your trumpet that I am a believer for 40 years, 50 years, 60 years, waste. నేను ఊరికే 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళుగా నేను విశ్వాసిని, నేను భక్తుడని డబ్బా కట్టుకోవడం తప్ప అందులో ఏమీ లేదు. You are reading the newspaper for 1 hour. గంట సేపు వార్తాపత్రికలు చదువుతావు, Bible 5 minutes. బైబిల్ ఏమో 5 నిమిషాలు చదువుతావు. Throughout the day you will discuss the things of the newspaper, not of the Bible. దినమంతా కూడా నువ్వు వార్తాపత్రికలో చదివిన విషయాల గురించి చర్చించుకుంటావు, మాట్లాడతావే గానీ బైబిల్లో దేవుని వాక్యం గురించి మాట్లాడవే. I am talking very openly. నేనైతే ముఖం మీదే చెప్తున్నా. Some people they give very little to God, though they are able to give more. కొంతమంది దేవునికి ఎంతో ఎక్కువగా ఇవ్వగలిగి ఉండి కూడా చాలా తక్కువే ఇస్తారు. I have seen many people. నేను చాలా మందిని అట్లాంటి I వారిని am చూశాను. seeing even today. ఈ రోజు కూడా నేను అలాంటి వారిని చూస్తున్నాను. They can give 1 lakh rupees. వారు 1 లక్ష రూపాయలు ఇవ్వగలరు, But they cannot give even 1,000. They won't give even 1,000. కానీ 1000 రూపాయలు కూడా ఇవ్వరు. Some people, ఇంకా కొంతమంది they can give only 500. వాళ్ళు 500 మాత్రమే ఇవ్వగలరు, But they will give 500. కానీ 500 ఇస్తారు వాళ్ళు. What a difference. చూడండి ఎంత వ్యత్యాసం. God has to meet all our needs. చూడండి, దేవుడేమో మన అక్కర్లన్నీ తీర్చాలా. If cold, cough, fever, whatever comes, we will run to God. మనకి దగ్గు, జలుబు, జ్వరం ఏదొచ్చినా దేవుడి దగ్గర పరిగెత్తి For a వెళ్తాం. college seat, for marriage, we will go. కాలేజీలో సీటు కావాలన్నా, పెళ్లిళ్ళ కొరకైనా దేవుని దగ్గరికి వెళ్తాం. We will ask everyone to pray for us. అందరిని కూడా ప్రార్థన చేయమని కోరుతాం. We treat God as a servant. Do that, do this, do that, do this. దేవుణ్ణి మన సేవకుడుగా చేసుకుంటాం. అది చేయి, ఇది చేయి, అది చేయి అంటుంటాం. But when it comes to giving to God, కానీ అదే దేవునికి ఇచ్చే మాటకు వచ్చినప్పుడు openly I am telling, నేను బహిరంగంగా చెప్తున్నా, they will not forego ½ kilo of the meat even in a month to give to God. నెలకి దేవుడికి ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు కనీసం వారు ½ కిలో మాంసమైనా పోగొట్టుకోరు, ఇవ్వడానికి With ఇష్టపడరు. 500 rupees, they will purchase ½ kilo meat, whereas to give to God, not even 100 rupees. మాంసం కొనడానికి 500 రూపాయలైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు, కానీ దేవుడికి 100 రూపాయలు ఇవ్వడానికి మనసు రాదు. Give to God. దేవునికి ఇవ్వండి. Learn to give to God. దేవునికి ఇచ్చుట నేర్చుకోవాలి. God is not a debtor to anybody. దేవుడు ఎవరికి కూడా రుణస్థుడు కాడు. Oh, the 2 mints that widow has given, the whole livelihood, whole life she have kept in the box. ఆ విధవరాలు 2 కాసులు తన జీవనం అంతా అది ఆ కానుక పెట్టెలో వేసేసింది ఆమె. Till today we are talking about her. ఈ రోజు కూడా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Brothers and sisters, సోదరి సోదరులారా, don't hold your fist like that, yes, while giving to God. దేవునికి ఇచ్చే మాటకు వస్తే పిడికిలు బిగించుకోవద్దు ఎప్పుడు. Yeah, give to God your offerings, worship, praise, material things, oh, lavishly. దేవునికి అర్పించాలి,
ఆరాధన, స్తుతి, కృతజ్ఞతలు వస్తు రూపకంగా నువ్వు సమృద్ధిగా దేవునికి ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి దేవునికి. Some people, కొంతమంది in their worship, వాళ్ళ ఆరాధనలో their words, what they utter, how beautiful, how ornate they are. వాడు పలికినటువంటి ఆ మాటలు ఎంత రమ్యమైనటువంటి మాటలు పలుకుతారో ఆరాధనలో, But practically, కానీ క్రియాపూర్వకంగా not చూస్తే even 1% of that. వాటిలో 1% కూడా సత్యం ఉండదు. I am talking very open. నేను ముఖం మీద చెప్తున్నా. The way you are praising God, the way you are meditating the word, the concentration you are showing in your discussions, how much God is there. Yes, that shows how much you value God. నువ్వు దేవుని స్తుతించే విషయంలో కానీ దేవునికి ఇచ్చేటువంటి విషయంలో నువ్వు సంగతులు మాట్లాడుకునే చర్చించే విషయాలకి ఇవన్నీ గమనించినప్పుడు దేవుడు అంటే నీకు ఎంత విలువ, దేవునికి ఎంత విలువనిస్తున్నావో ఇక్కడ With అర్థమవుతుంది. what thing you have filled your heart, the same thing will come through your mouth. చూడండి, నీ హృదయం దేనితో నింపబడింది? హృదయంలో ఉన్నదే నోటి ద్వారా బయటకు వస్తుంది. If somebody talks about cricket, ఎవరైనా క్రికెట్ గురించి మాట్లాడితే, somebody talks about elections or politics, ఎన్నికలు ఏదో రాజకీయాల గురించి మాట్లాడుతుంటే, even somebody talks about some other things which are happening here and there across the world, ఇంకేదో ప్రపంచం అక్కడిక్కడ జరుగుతున్న ఈ సంగతులు you మాట్లాడుకునేటప్పుడు will jump into active discussion. ఆ మాటలు వినడానికి ఎంత చురుకుగా, ఎంత ఆసక్తి చూపుతావు. You also will participate నువ్వు కూడా వాటిలో భాగం తీసుకుంటావు. when we talk about the faithfulness of అదే God. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి How much మాట్లాడుతున్నప్పుడు He has done for us. ఆయన మన కొరకు ఎంతగా చేసినాడు. Oh, what you will do? ఏం చేస్తాం? You will be looking into watches. ఊరికే గడియారం వంక Oh, చూసుకుంటాం. what brother? Half an hour is over. He is not closing. ఏంది అరగంట అయిపోయింది ఇంకా ముగించడం లేదే. Cricket match morning till evening you will see. అదే క్రికెట్ మ్యాచ్ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తూనే ఉంటావు అదే At పనిగా. that time, why you are not seeing the watch? మరి అప్పుడు నీ గడియారం వంక ఎందుకు If చూసుకో? anybody says time is over, come on, we have to go out. Sorry, I will come later. Don't disturb now. టైం అయిపోయింది పదా మనం బయటికి వెళ్ళాలంటే ఏమంటావు? లేదు ఇప్పుడు నువ్వు నన్ను ఏమి ఇబ్బంది పెట్టొద్దు ఉంటావు. Examine your life. నీ జీవితాన్ని పరీక్షించుకో. So what you are giving interest? దేనికి నువ్వు ఎక్కువ విలువ ఇస్తున్నావు? But God has to help you in favor, cold, college seat, wife and husband, children. కానీ దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయాలి. నీకు జ్వరం వచ్చినా, దగ్గు జలుబు వచ్చినా సహాయం చేయాలి. నీ పిల్లలు కాలేజీ సీట్ ఇవ్వడానికి అన్నిట్లో సహాయం Why చేయాలి. should He help you? ఎందుకు దేవుడు నీకు సహాయం చేయాలి? What అసలు value you are giving to Him? దేవుడికి నువ్వు ఇచ్చే విలువ ఏమిటి When అసలు? everything is all right, you will never remember God. అంతా బాగున్నప్పుడు అసలు దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం You చేసుకో. will come to the house of God also, even for worship, at your own convenience. ఇక దేవుని మందిరానికి ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు కూడా ఎప్పుడో నీకు అనుకూలంగా వీలైనప్పుడు వస్తావు. Oh, psalmist is telling. కీర్తనకారుడు అంటున్నాడు, Oh, give thanks unto the Lord. కాబట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. This discussion of praise brings to mind a few questions. ఈ స్తుతిని గురించినటువంటి ఈ చర్చలు మన మనసులో కొన్ని తలంపులు, కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాయి. What are they? ఏమిటి అవి? What motivates us to praise Him? దేవుని స్తుతించడానికి ఏది మనల్ని పురికొల్పేది? Fixing the heart upon God, meditation on His works and ways, దేవుని పైన మన మనస్సు నిలిపి ఆయన యొక్క మార్గముల గురించి, ఆయన యొక్క కట్టడల గురించి ధ్యానం చేస్తూ, and also recounting all His benefits, అంతేకాకుండా ఆయన చేసిన మేలు ఉపకారాలన్నింటినీ మనం తలుచుకుంటూ, and dwelling upon His unspeakable gift. చెప్పశక్యము కానీ ఆయన యొక్క వరము గురించి మాట్లాడుకుంటూ, These things should motivate us to praise us. ఇవి మనము స్తుతించడానికి మనల్ని పురికెల్పుగా ఉండాలి. Yeah, our heart must be fixed on God. మన హృదయము, మన మనసు ఆయన పైన కేంద్రీకరించి And we ఉండాలి. have to meditate His works and His ways. ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క మార్గములని మనం ధ్యానం చేయాలి. Recount His benefits. ఆయన చేసిన మేలు ఉపకారాలని ఒకసారి తలంచుకోవాలి. Think of Lord Jesus Christ, the unspeakable gift. చెప్పన శక్యమైనటువంటి వరమైన యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచన These చేయాలి. things must motivate you. ఇవి మనందరిని కూడా నడిపించేవిగా, ప్రోత్సహించేవిగా ఉండాలి. Secondly, రెండోది, how do we praise the Lord? మనం దేవుని ఎట్లా స్తుతిస్తాం? Oh, in these verses, ఈ వచనాల్లో we praise Him with shouting. మనం ఇక్కడ ఏముంది? బిగ్గరగా మనము కేకవేసి ఆయన స్తుతించాలి. We praise Him with uplifted hands. మనము చేతులెత్తి ఆయన స్తుతించాలి. We praise Him with singing. పాటలు పాడుతూ ఆయన స్తుతించాలి. Oh, we praise Him with our whole heart and so on. మన పూర్ణ హృదయంతో కూడా మనం ఆయన స్తుతించాలి. Then thirdly, మూడోది, when do we praise? ఎప్పుడు మనం స్తుతించాలి? We praise Him from sunrise to sunset. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు Yeah, మనం we praise స్తుతించాలి. Him all the time. ఎల్లప్పుడూ మనం ఆయనను స్తుతించాలి. Fourthly, నాలుగవది, where do we praise? ఎక్కడ మనం స్తుతించాలి? We praise Him in the midst of congregation. సమాజం మధ్య మనం ఆయన స్తుతించాలి.
స్తుతించాలి. We praise him before the world. మనము ఈ లోకం ఎదుట ఆయన స్తుతించాలి. We praise him in private. మనము ఏకాంతంగా ఉన్నప్పుడు స్తుతించాలి. Yeah, Bible references are there for all these things, but I am not quoting due to the lack of time. కాబట్టి ఈ మాటలన్నిటి కూడా బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ సమయం లేక నేను అవి చూపించడం లేదు. Those few verses merely scratch the surface of what we are commanded to do when it comes to praising God. Only a little bit we are telling. కొన్ని వచనాలు మాత్రమే, కొంత మాత్రమే దేవుని మనం స్తుతించాలని ఆజ్ఞాపించబడ్డం, వాటి గురించి కొన్ని మాత్రమే చెప్పుకున్నాం. We are way behind when it comes to offering our praises to God. మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలనే దాని గురించి వెనుకబడిపోతాం. We are commanded to praise him and we should get at it. మనం ఆయనని స్తుతించాలి అని ఆజ్ఞాపించబడ్డాం, ఆ విధంగానే మనం పొందుతాం. So the first thing is the command for his praises. మొదటిదిగా ఆయనను స్తుతించాలనే దానికి ఆజ్ఞాపించబడ్డాం. Secondly, రెండవది the condition for his praises. ఆయన స్తుతించే దాని కొరకైన స్థితిగతులు ఏంటి? Because it is written here ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట in the verse, ఈ వచనంలో, give thanks unto the Lord for he is good. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు So చెల్లించాలి. why do we praise him? ఎందుకని మనం ఆయన We are స్తుతించాలి? to praise the Lord because the Bible says the Lord is good. మనం ఆయన స్తుతించాలి ఎందుకంటే యెహోవా దయాళుడు కాబట్టి. We praise him because he is a good God. ఆయన మంచి దేవుడు, అందుకు స్తుతించాలి. He is good all the time. ఆయన ఎల్లప్పుడూ మంచివాడే. In the face of every event in life. మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మంచివాడే. He is good in the light, he is good in the dark. కాబట్టి ఆయన వెలుగుగా ఉన్నప్పుడు మంచివాడే, చీకటి పరిస్థితిలోనూ మంచివాడే. He is a good on the mountain and he is good in the valley. ఆయన కొండ పర్వత శిఖర అనుభవంలో మంచివాడే, ఆ లోయ ప్రాంతంలో ఆ అనుభవంలో కూడా He దయాళుడే. is good in the day of blessing and he is good in the day of pain. ఆశీర్వాదించబడుతున్నప్పుడు ఆయన దయాళుడే, మన కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆయన He దయాళుడే. is good in peace, he is good in turmoil. ఆయన మన నెమ్మదిగా ఉన్నప్పుడు ఆయన మరి మంచివాడే, దయగలవాడే. కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా He దయగలవాడే. is good in life and he is good in death also. మన జీవితం, మన బ్రతుకు జీవితంలో ఆయన దయగలవాడే, మరణ పరిస్థితుల్లోనూ దయగలవాడే. He is good in rejoicing and he is good in weeping. ఆనందిస్తున్నప్పుడు దయగలవాడే, మన దుఃఖంలోనూ ఆయన దయగలవాడే. He is good in shouting and he is good in sorrow. కాబట్టి ఆయన మనం ఆ కేకలు వేసినప్పుడు ఆయన ఆ దయగలవాడే, మన దుఃఖపడుతున్నప్పుడు దయగలవాడే. He is good in plenty and he is good in poverty. సమృద్ధిగా ఉన్నప్పుడు దయగలవాడే, దారిద్ర్యంలో ఉన్నప్పుడు దయగలవాడే. He is good in health and he is good in sickness. ఆరోగ్యమందును అనారోగ్యమందును ఆయన దయగలవాడే. He is good in day and he is good in the night. కాబట్టి ఆయన పగలు, ఆయన రాత్రి కూడా దయగలవాడే. He is good when I can see him and he is good when I can't see him. నేను ఆయనను చూడగలిగినప్పుడు దయగలవాడే, నేను ఆయన చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన దయగలవాడే. He is unchanging. ఆయన ఎన్నటికీ మార్పు He is చెందినవాడు. immovable. ఆయన కదలించబడినవాడు. He is undaunted and unfazed. ఆయన ఎన్నప్పుడు మార్పు చెందినటువంటి దేవుడు. Malachi 3:6. మలాకి 3:6, Hebrews 13:8. హెబ్రీ 13:8. Yeah, the plans of the wicked do not challenge him. దుష్టుల యొక్క పన్నాగాలు, వారి యొక్క ప్రణాళికలు ఏవి కూడా దేవుని దగ్గర పనిచేయవు. He controls it all. ఆయన సమస్తమును నియంత్రించేవాడు. He sees it all. ఆయన వాటన్నిటిని దృష్టించేవాడు. He wills it all and he does it all. ఆయన అన్ని కూడా చూస్తాడు, అన్ని చేస్తాడు. ఆయన He is God of very God and he is good. ఆయన దేవాది దేవుడే ఉన్నాడు, ఆయన మంచివాడు, ఆయన దయగలవాడు. He is the Lord and there is none else. ఆయనే దేవుడు, ఆయనకు తప్ప ఇంకెవరు కాదు. He is good to the saved man and also to the lost man. ఆయన రక్షించబడిన వాడికి, నశించిన వాడికి కూడా ఆయన దేవుడు. Those who are his know that they have special reasons for praising his name. కాబట్టి ఆయనని ఎరిగిన వారు ఆయన స్తుతించడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. And consider all that he has done for you and rejoice in your relationship with him. నీ కొరకు ఆయన చేసినవన్నీ తలంచుకుంటూ ఆయనతో ఉన్న నీ సంబంధ సహవాసాన్ని బట్టి ఆయన స్తుతించాలి. So two things we have seen. రెండు సంగతులు మనం One is చెప్పుకున్నాం. the command for his praises. ఒకటి ఆయన స్తుతించడానికి కొరకైన ఆజ్ఞ. Oh, give thanks unto the Lord. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు Secondly, the చెల్లించుడి. condition for his praises. రెండవది మనం స్తుతించడానికి కొరకు ఉన్న స్థితులు ఏమిటివి? That is for he is good. ఆయన మంచివాడు, దయాళుడుగా. And thirdly, మూడవది the continuation of his praises. మనం ఎడతెగక ఆయన స్తుతిస్తూ ఉండాలి. Why? ఎందుకని? His mercy endureth forever. ఎందుకని ఆయన కృప నిరంతరం ఉండును. Those who are in a state of grace will find that they have eternal reasons to praise him. కాబట్టి ఎవరైతే ఆయన దయను పొందున్నారో వారు ఆ నిత్యమైనటువంటి ఆ జీవాన్ని పొందిన కారణాన్ని బట్టి స్తుతించడానికి కారణాలు ఉన్నాయి. They got eternal reasons to praise him. ఆయనను స్తుతించడానికి నిత్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. He is to be praised here on earth. ఆయన ఇక్కడ భూమి మీద స్తుతి We నొందదగినవాడు. have already seen that. అది ఇదివరకే చెప్పుకున్నాం. We are commanded to praise him. మనం ఆయన స్తుతించాలని He is ఆజ్ఞాపించబడ్డాం. to be praised for all he has done for us here. ఆయన మన కొరకు ఇక్కడ చేసిన వాటన్నిటి కొరకే ఆయన Yeah, he స్తుతించబడినవాడు. chose us.
ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, He called us. ఆయన మనల్ని పిలిచాడు, He converted us. ఆయన మనల్ని మార్పు He కలుగజేసినాడు, adopted us. ఆయన మనల్ని మరి దత్తత చేసుకున్నాడు, He placed our names in the Lamb's Book of Life. మన పేర్లని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసినాడు, He keeps us. ఆయన మనల్ని He కాపాడుతున్నాడు, provides for us. ఆయన మనకి అన్ని ఇస్తున్నాడు, He is coming for us. ఆయన మన కొరకే వస్తున్నాడు, He is taking us home to be with Him. ఆయన తనతో పాటు మన ఉండులాగిన తన ఇంటికి తీసుకొని పోతాడు. He is and He ever will be. కాబట్టి ఆయన ఉన్నవాడు, నిరంతరం ఉండువాడు, And He is praised in heaven. ఆయన పరలోకంలో స్తుతించబడుతున్నాడు, Because He is unchanging. ఎందుకంటే ఆయన ఎన్నటికీ మార్పు His చెందినవాడు gifts కాబట్టి. are also unchanging as well. ఆయన వరములు కూడా ఎన్నటికీ మార్పు చెందినవి. So what we have now, we will always have. కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నామో ఎల్లప్పుడూ కూడా ఆ రీతిగా He will ఉండబోతున్నాం. not forsake us. ఆయన మనల్ని ఎప్పుడు He will విడిచిపెట్టాడు, not abandon us. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు, He will వినాడేవాడు not కాదు. take away from us the blessings we have received in Jesus. యేసునందు మనం పొందిన ఆశీర్వాదాలని ఆయన తీసివేయడు. So in conclusion, కాబట్టి ఇప్పుడు ముగింపులో let us read this verse 1 again. ఈ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. Oh, give thanks unto the Lord, for He is good, for His mercy endureth forever. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముందును. The command to praise, ఆయన స్తుతించాలనే దానికి the ఆజ్ఞాపించబడ్డాం. condition of praise, కాబట్టి మనం ఎందుకు స్తుతించాలి, and the continuation of praise. ఈ ఎడతెగక ఆయన స్తుతించాలి. No ending for worship and praise. ఆరాధన స్తుతికి అంతం అనేది లేదు. May God help us to దేవుడు understand this. ఇవి అర్థం చేసుకున్నటకు సహాయం May చేయాలి. God give us utmost value to Lord Jesus Christ and the spiritual things, more than anything. యేసుక్రీస్తు వారికినే ఆత్మ సంబంధ విషయాలకే అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చులాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, we praise Thee for this wonderful verse. అద్భుతమైన ఈ వచనాన్ని బట్టి మిమ్మల్ని Many స్తుతిస్తున్నాం. times we have read it. అనేక పర్యాలు చదువుకున్నవే. Oh, give thanks unto the Lord, for He is good and His mercy endureth forever. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. Oh Lord, many times we read it. చాలా సార్లు చదువుకున్నాం. But today Thou hast shown us the meaning of this verse. ఈ దినాన్న ఈ వచనం యొక్క భావం ఏంటిదో మాకు చూపినారు. Oh Lord, we have to worship You. It is a command. ప్రభువా, మేము మిమ్మల్ని ఆరాధించాలనేది ఇది ఆజ్ఞ. The causes also You have shown us, because You are good. దాని కారణాలు కూడా మీరు చెప్పినారు, ఎందుకనగా నీవు దయగలవాడు, మంచివాడు. And how we have to continue. It is an everlasting worship. ఏ విధంగా మేము కొనసాగించాలి, ఇది నిత్యము చేయవలసినది, Because Your mercy endureth forever. ఎందుకనగా నీ కృప నిత్యం ఉండేది. Help us to understand these things. దేవా, ఈ విషయాలు మేము అర్థం చేసుకునే Give us సహాయం more చేయి. value to You. ప్రభువా, నీకే అత్యంత విలువనిచ్చేవారంగా More చేయి. time we may spend for spiritual things. ఎక్కువ సమయాన్ని ఆత్మ సంబంధ విషయాలతో గడుపుటకు సహాయం చేయండి. Speak to us. ప్రభువా, మాతో We మాట్లాడండి. do pray in all worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సకల యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.